జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మీద చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఈ మూవీ 2 పార్టుల్లో వస్తోంది. పార్ట్ 1 రిలీజ్ కాకుండానే భారీ నుంచి అతి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ తో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు తారక్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడంతా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. పైగా ఇందులో తారక్ ఒక ప్రయోగం కూడా చేసినట్లు చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు, ప్రశాంత్ నీల్తో చేయబోయే సినిమాని. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. అటు వార్ 2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అని పేరు పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ తో ప్రశాంత్ నీల్ ఒక ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు అని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ ను డ్యూయల్ రోల్లో చూపించబోతున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇందులో కూడా ఇంకో ట్విస్ట్ అయితే ఉందట. డ్రాగన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని మాఫియా డాన్ రోల్లో చూపించబోతున్నారని చెప్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూనే కథ ఉంటుందట. ఇందులో తారక్ ని తాత మనవడిగా చూపిస్తారట. అంటే తాత క్యారెక్టర్ అటు మనవడి క్యారెక్టర్లోనూ తారకే కనిపిస్తాడు. ఈ తాత పాత్ర కనిపించేది చాలా తక్కువ సమయమే అయినా కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది అంటున్నారు. అయితే 75 ఏళ్ల వృద్ధుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ అని టాక్ అయితే నడుస్తోంది. ఇప్పటికే ద్విపాత్ర అభినయం, త్రిపాత్ర అభినయం కూడా చేసిన అనుభవం జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది. ఎలాంటి పాత్రలో అయినా తారక్ ఒదిగిపోతాడు. యాక్టింగ్ పరంగా తారక్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.